పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. దేశంలో కులం లేదు, కుల వ్యవస్థ లేదు. కులం అంటే కులురా, మతం అంటే మత్తురా, కుల మతాల ఎత్తులు, దోపిడోళ్ళ చిత్తులు, ఈ డైలాగులు వింటూ వస్తాం. సో ఇప్పటికే భారతదేశంలో కుల వ్యవస్థ ఉన్నది, కులం ఉన్నది, మతం ఉన్నది. ఎవరికి నచ్చిన దేవుళ్ళు వాళ్ళు మొక్కోండి. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి విధి విధానాలని అమలు చేయాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటున్నాను. సో సోదరులారా, సోదరీమణులారా, తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాలో కుమ్మరి అనేటువంటి గ్రామంలో ఏదైతే ఉన్నదో ఒక రజక కుటుంబానికి సంబంధించినటువంటి పని చేసుకొని బతికేవాళ్ళు. ఇద్దరు అన్నదమ్ములైతే ఇద్దరు అన్నదమ్ములు, ఆ కుటుంబం. తల్లిదండ్రులు అయితే ఇద్దరు అన్నదమ్ములు, ఒక చెల్లె. ఇద్దరు అన్నదమ్ములు, ఒక ఒక అతనేమో దళిత అమ్మాయిని, ఎస్సీ అమ్మాయిని చేసుకున్నాడు. రెండో అతను బీసీ అమ్మాయిని చేసుకున్నాడు. ఏరే కులంలో రజకులు కూడా బీసీకి వస్తుంది, చాకలి కులం. సో ఇది పరిస్థితి. దాంతో పాటు ఆ ఇంటి ఆడబిడ్డ కూడా ఒక దళిత కుటుంబం అతనే చేసుకుంది. సో ఆ కుటుంబానికి సంబంధించింది వాళ్ళకేం లేదు ఇబ్బంది. సో ఈ కాలక్రమంలో జర్నీలో ఆ ఊరిలో లోకల్ జాతర, కొమ్మెర జాతర జరుగుతోంది. సంబంధించినటువంటి జాతర, స్థానిక జాతర అది. సో ఈ క్రమంలో అక్కడ ₹100 టికెట్ పెట్టారు. అక్కడ ఉన్నటువంటి రెడ్డి పెద్దలు ఏదైతే ఉన్నదో మళ్ళీ చాకలాయలమ్మ పరిస్థితులే ఫేస్ చేయాల్సి వచ్చింది. సో ఈ క్రమంలో వీళ్ళు రజకులు కాబట్టి, రజక కుటుంబాలు కాబట్టి సహజంగానే రజకులు అనేది దేవాలయాల్లో సంబంధించి మామిడాకులు కట్టాలన్నా, తోరణాలు కట్టాలన్నా, లేకపోతే ఆ గుడిని శుభ్రం చేయాలన్నా రజకులకు ఉండదు. అది సహజంగా ఈ 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి దాన్ని ఇలా వ్యాపారంలాగా చూస్తూ ఉన్నారు. చాలా గుళ్ళల్లో నాన్ రజకులను పెడతా ఉన్నారు. కానీ సో తరతరాలుగా యుగ యుగాలుగా చాకలోనే పెట్టేది. ఈ క్రమంలో వీళ్ళు గుడికెళ్ళే క్రమంలో కుమెర గ్రామ ప్రాంతానికి సంబంధించినటువంటి రజక కుటుంబం ఏదైతే ఉందో గుడికెళ్ళే టైంలో వీళ్ళు ₹100 టోకెన్ అడిగితే, రజకులు కాబట్టి సహజంగానే సాకలోళ్ళు ఇచ్చేదే ఉంది. ఎందుకంటే వాళ్ళు గుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలను చేస్తుంటారు కాబట్టి సహజంగా ఇది ఉన్నది. సరే ఇష్టం ఉంటే పంపిస్తారు, లేకపోతే లేదు. ఈ క్రమంలో దాడి జరిగింది. దాడి జరిగినటువంటి క్రమంలో విజువల్స్, వీడియోస్ అన్ని మనకు కనిపిస్తున్నాయి. దాడి జరిగినటువంటి క్రమంలో 2 నెలల పసిగుడ్డు, అక్కడ గొడవ జరుగుతున్న క్రమంలో ఆడకూతురు పాపను అక్కడ పెడితే 2 నెలల పసిగుడ్డు మాంసముద్ర తన్నప్పుడు ఆ పాప చనిపోవటం. సో యావత్ యంత్రాంగం ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ ప్రధానం కావటం, వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో, పోలీస్ రిపోర్ట్‌లలో అది న్యాచురల్ శ్వాసకోశ సంబంధించినది. తన్నింది, చనిపోయింది వాస్తవం. శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధితో చనిపోయిందని చెప్పేసి పోస్ట్ మార్టం రిపోర్టు. 2 నెలల పసిగుడ్డుని పోస్ట్ మార్టం చేయటం అంటే ఏందో అర్థం చేసుకోండి. పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో పోలీసు, మెడికల్ అంతా కొనేసి కాంగ్రెస్ ఇది చేసేసి సో దాన్ని చేసే ప్రయత్నం చేశారు. డాక్టర్ విశారదను, తీర్మార్ మల్లన్న వీళ్ళంతా వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ వృత్తిదారుల సంఘాలు, టీఆర్ఆర్ఎస్, లేకపోతే సాకల ఎస్సీ సాధనా సమితి, ఇట్లా అనేక సంఘాలు, రాష్ట్రవ్యాప్త సంఘాలు, ఒక 5-6 సంఘాలు పెద్ద ఎత్తున ఆ విషయం మీద ఏకదాటి మీద వచ్చి ప్రయత్నం చేసినాయి. ఖచ్చితంగా న్యాయం చేయండి అని చెప్పేసి, న్యాయం చేయండి అని చెప్పకపోగా 8 మంది ఏదైతే ఉన్నారో ఆ గ్రామ సర్పంచ్తో సహా 8 మంది ఉంటే ముగ్గురు మీదనే పెట్టి, నలుగురిని అరెస్ట్ చేసి మిగతా వాళ్ళు అబ్స్కాండింగ్ పెట్టి కేసుని నిర్వీర్యం చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. రజక సంఘాలన్నీ పెద్ద ఎత్తున గొడవ చేస్తున్న ఈ రోజుకి బలమైన కేసు పెట్టలే. ఒక మర్డర్ జరిగితే, ఒక దాడి జరిగితే కేసు పెట్టకుండా వాళ్ళు ఏదో మమ అనిపించే కార్యక్రమం చేస్తున్నారు. ఇదంతా ఒకటైతే సాక్షాత్తు డిప్యూటీ సీఎం మల్లు విక్రమార్క అన్నగారు అయినటువంటి మల్లు రవి గారు, చాలా వాళ్ళ అన్నగారు అయినటువంటి వీరిద్దరు అన్నగారు అయినటువంటి మల్లు అనంతరాములు గారు చాలా పేద ప్రజల పక్షపాతి, ముఖ్యంగా అట్టడుగు వర్గాల పక్షపాతి మల్లు అనంతరాములు గారు మహానుభావుడు. సో ఆయన గౌరవిస్తూనే మల్లు రవి షాద్నగర్ ఎమ్మెల్యే చాకలాయన ఆయన ఎర్లపల్లి శంకర్రావు ఇలా వాళ్ళిద్దరు వెళ్ళి శ్వాసకోశ సమస్యతో చనిపోయిందని చెప్పేసి నాటకాలు చేస్తూ ఉన్నారు. ఒక ఆయన ఎస్సీ సామాజిక వర్గం, ఇంకొక ఆయనేమో రజక సామాజిక వర్గం. రజక సంఘాలు షాద్నగర్ ఎమ్మెల్యే ఎర్లపల్లి శంకర్రావు గారు, శంకర్ రెడ్డి అని చెప్పేసి కుల బహిష్కరణ చేసినట్టుగా. సో యావత్ సమాజం కూడా ఎర్లపల్లి శంకర్ రెడ్డిని ఖచ్చితంగా ఏమైనా అన్యాయం జరిగినప్పుడు దగ్గర నుండి మాట్లాడాలి. మహబూబ్ నగర్ రాజకీయాల ప్రస్తావన చేస్తే దొరల, రెడ్ల పరిపాలన, కుల వ్యవస్థ యొక్క ఆనవాళ్ళు ఖచ్చితంగా మనకెక్కడో పురాతన ఆదివాసీ మధ్యయుగాల్లో కాదు, సాక్షాత్తు 2026లో మనకు కనిపిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో అందుకోసం స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, రజకులు ఉసురు కొట్టుకొని పోతారు. మీరు ఖచ్చితంగా రజకుల శాపాలు తగిలితే మీరు బతకరు, మీ ప్రభుత్వాలు బతకరు. కాలగర్భంలో సునామీలో, అగ్నిపర్వతాల్లో మాడి భస్మీపట్నం అయిపోతారు. అందుకోసం ఇప్పటికైనా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఖచ్చితంగా దాన్ని మర్డర్ కేసుగా నమోదు చేసి 8 మందిని అరెస్ట్ చేయాలి. ఖచ్చితంగా
చట్టపరంగా కఠినమైన శిక్షణ అమలు చేయాల్సిన కార్యక్రమం అయితే చేయాల్సిన అవసరం ఉన్నది. సో, ఆ విధంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ఈ సంఘటనకు సంబంధించి లోకల్ గ్రామ కార్యదర్శి దగ్గర నుంచి బాధ్యులైనటువంటి గ్రామ కార్యదర్శి దగ్గర నుంచి సంబంధించినటువంటి అంగన్వాడీ టీచర్కి సంబంధించిన అంగన్వాడీ టీచర్ దగ్గర నుంచి దాంతో పాటుగా పోలీస్ స్టేషన్కి సంబంధించిన సిబ్బంది మీద, అదేవిధంగా పోస్ట్ మార్టంకి సంబంధించిన డాక్టర్ల మీద, హాస్పిటల్కి సంబంధించిన సూపరింటెండెంట్తో సహా వీళ్ళందరినీ సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం రజక సాధికారిత సమితి నుంచి. సో, అందుకోసం ముఖ్యంగా ఇదే ఒక అగ్రకులానికి సంబంధించినటువంటి పిల్లలకు జరిగి ఉంటే పెద్ద ఆడపిల్లలకి ఎవరు జరిగినా, బాధితులకు ఎవరు జరిగినా మేము వ్యతిరేకం కాదు. ఖచ్చితంగా ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు న్యాయం జరగాల్సిందే. కానీ ఒక రజక కులంలో పుట్టినటువంటి వీళ్ళకి సంబంధించి వచ్చినప్పుడు ఒక చాకలి కులం, బట్టలు తుక్కునే బతికే కుటుంబం, ముట్టుగొడ్లో, మురిగొడ్లో, పీతిగొడ్లో, విడిసిన గొడ్లు దిగే కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ మీద అంటరానితనం, కొట్టడం, పిల్లల్ని చంపేస్తే కేసులు ఉండవు. ఇదే రాజ్యం రాబాయ్ మీ కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజాపాలన అంటున్నారు. ఇది ప్రజాపాలన ఎలా అవుతుంది? ప్రజాపాలన. అందుకోసం స్పష్టంగా అడుగుతా ఉన్నాం. మేము న్యాయం అడుగుతా ఉన్నాం. మేము అందుకోసం రజక రక్షణ చట్టం ఒకటి అడుగుతా ఉన్నాం. సో, ఆ విధంగా ముందుకెళ్ళాలి. ఖచ్చితంగా ఎస్సీ యాక్ట్ని కూడా అమలు చేసే అవకాశం ఉంది కాబట్టి ఎస్సీ యాక్ట్ అమలు చేసి వాళ్ళని ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలి. ఆ 8-9 మంది మీద కూడా కేసులు పెట్టి కఠినమైన శిక్షలు అమలు చేసే కార్యక్రమం చేయాలి. అంతకుముందు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలో ఉన్న గ్రామ కార్యదర్శి దగ్గర నుంచి ఖచ్చితంగా సంబంధించిన పోలీస్ సిబ్బంది మీద, దాని మీద ఆ కేసుతో సంబంధించిన పోలీస్ సిబ్బంది మీద, అదేవిధంగా హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ డాక్టరు, సూపరింటెండెంట్ దాకా సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలంగాణ రజక సంఘాల తరపున డిమాండ్ చేస్తాను. ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు. ఖచ్చితంగా యావత్ తెలంగాణ రజక సమాజం ఈ వైపుగా ఉన్నది. ఇప్పటికే ఆల్ ఇండియా ధోబీ మహాసభ ఇట్లా అనేక ఆర్గనైజేషన్స్, రజకులు అంటే మామూలు ఏం కాదు. 3.2 ఉన్నాం. 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో మేము 3.2 ఉన్నాం. మీరు వార్డు నెంబర్లు ఇట్లేదు కానీ మేము పార్లమెంట్లోనే మా జనాభా దామాషా ప్రకారం మా ఓటా మాకు వచ్చినప్పుడు పార్లమెంట్లోనే 543 అంటే 3.2 కాదు, 3 వేద్దాం. 3 3.2 అంటే అదనంగా వస్తారు ఎంపీలు. 3 అంటే 500 ఎంపీలకి 543, 500 ఎంపీలకి 5 3 15, 43 అంటే 2 అంటే సుమారుగా 17 మందికి పైగా ఎంపీలు, 17 నుంచి 20 మంది ఎంపీలు వస్తారు మాకు. సో, అప్పుడు దాకా మాలాంటి జాతులకి అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా ఖచ్చితంగా కుమేర జాతరకు సంబంధించినటువంటి సంఘటన బాధ్యులు, బాలిక మరణానికి సంబంధించిన బాధ్యులు, ఆ కుటుంబం మీద దాడి చేసిన వ్యక్తుల మీద బాధ్యుల మీద కఠినమైన చర్య తీసుకోవాలి. ముఖ్యంగా ఆడ ఏమంటారు, ఆటవిక రాజ్యం అదేమన్నా ప్రజాస్వామ్యమా? మహబూబ్ నగర్ అంటే అదేమన్నా అటవీ మధ్యయుగం, అదేమన్నా పురాతన యుగమా? ప్రజాస్వామ్యంలో ఉన్నాము. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాలి. జంగిల్ సర్కార్ అదేమన్నా మహబూబ్ నగర్ జిల్లాలో? అరే పిల్లగాళ్ళ కుటుంబాన్ని, రజక జాతి కుటుంబాలను కొట్టి పిల్లని 2 నెలల పసిగుడ్డు మాంసం ముద్దని చంపి చేస్తే అవ్వా నలుగురు నవ్విపోదురుగాక సిగ్గు. మరి చైల్డ్ రైట్స్ యాక్టివిస్టులు ఏం చేస్తూ ఉన్నారు? ఏడ నిద్రపోతున్నారో తెలియదు. చైల్డ్ రైట్స్ యాక్టివిస్టులు ఏందో వద్దు నిద్రపోతున్నారు. మరి వాళ్ళ సంఘాలు మీరుంది ఎందుకు రా బాబు? మానవ హక్కుల కార్యకర్తలు ఏడున్నారు? వాళ్ళంతా ఏం చేస్తూ ఉన్నారు? రాజకీయ పార్టీలు అంటే ముట్టినట్టుగా ఏం చేస్తూ ఉన్నాయి? కాంగ్రెస్ వాళ్ళు అంటే వెర్లపల్లి శంకర్, మల్లు రవి వాళ్ళు చేసి వచ్చారు. లెఫ్ట్ అండ్ రైట్ వేసుకుని తిట్టారు. రైతు సంఘాల నుంచి మనిషి అనేవాడు అంత తిట్లు. వెర్లపల్లి శంకర్ రజక్ కాదు. సో, మనిషి అనేవాడు అంత దుర్మార్గమైన పుట్టుక అనవసరం. ఆయన్ని విజ్ఞతకి వదిలేస్తున్నాను. రజక సమాజం నేను ఎప్పుడో బహిష్కరించింది. ఇక మల్లు రవి, నువ్వు అంత పెద్ద మనిషి, లోకజ్ఞానం ఉన్నోడివి, రాష్ట్రానికి దేశానికి నీలాంటి మేధావుల సలహాలు సూచనలు అవసరం. ఇప్పటికైనా ఖచ్చితంగా ఆ గ్రామ పంచాయతీ ఓడినా గెలిచినా నీ రాష్ట్రానికి, నీ కేంద్రానికి సంబంధించిన ఎంపీల్లో కానీ వచ్చే ఇదే ఉండదు. న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత పెద్దల మీద ఉంటుంది. అది ఏ యుగంలోనైనా, త్రేతాయుగమా, ద్వాపరయుగమా, కలియుగమా, మన తర్వాత వచ్చే 1000 తర్వాత, లక్ష సంవత్సరాల తర్వాత, 1 సంవత్సరాలు వచ్చే యుగమా, ఏదైనా కానివ్వండి, మీరు పెద్దలు, డిప్యూటీ సీఎం వాళ్ళ అన్నగారు మల్లు అనంతరాములు గారి సోదరులు మీరంటే మాకు వ్యక్తిగతంగా రెస్పెక్ట్ ఉన్నది. సో, పొరపాటు జరగటం మానవ సహజం. ఇప్పటికైనా ఆ గ్రామ పంచాయతీలో 8 మందిని అరెస్ట్ చేయడం వల్ల మీ పార్టీకి వచ్చిన నష్టం లేదు. పైగా కాంగ్రెస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ లోపల ఉన్నటువంటి వాళ్ళ మీద వస్తే ఖచ్చితంగా చట్టబద్ధంగా వెళ్తారనుకుంటారు. మీరు ఖచ్చితంగా మల్లు రవి గారు, ఎర్లపల్లి శంకర్ గారు, రేవంత్ రెడ్డి గారు మా జిల్లా, మా రాజ్యం అన్నప్పుడు ఖచ్చితంగా ఆల్ ఇండియా ధోబీ మహాసభ మీ 29 రాష్ట్రాల్లో ఉన్నాం. ఖచ్చితంగా ఈ విషయం ఆల్ ఇండియా మా రజక మహాసభ దృష్టికి వెళ్ళింది. ఆల్ ఇండియా 3 సంఘాల దాకా పనిచేస్తూ ఉన్నాయి. ఇప్పటికే రాహుల్ గాంధీ దగ్గరికి సంబంధించినటువంటి మల్లికార్జున ఖార్గే దగ్గరికి వెళుతున్న కార్యక్రమాలు మనం వింటున్నాం. కొంతమంది వినతి పత్రాలు కూడా ఇచ్చారు. సో, మేము చేసేది ఏం లేదు. మీరు పరిష్కారం చేస్తే అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టండి, మర్డర్ కేసులు పెట్టండి. లేకపోతే ఖచ్చితంగా మీ ఆల్ ఇండియా పార్టీ పెద్దల దాకా, సోనియా గాంధీ దాకా విషయం వెళ్ళింది. సామాజిక న్యాయం అడుగుతున్నాం. ఇది జంగిల్ రాజ్యం కాదు మహబూబ్ నగర్ జిల్లా అంటే.
ప్రజాపాలన అని మీరు చెప్తా ఉన్నారు. ఉంటే ఖచ్చితంగా రజక కుటుంబానికి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత మీ పార్టీ మీద, మీ ప్రభుత్వం మీద ఉన్నది. చేయకపోతే మీ హైకమాండ్ దాకా వెళ్ళిద్ది. ఖచ్చితంగా రజక జాతి యావత్తు మీకు దూరం అవుతుంది. చూసుకోండి, గత ఎన్నికల్లో మేజర్ ఓట్ బ్యాంక్ మీకే వేశారు మా రజకులు. సో, అనుభవిస్తారు ఖచ్చితంగా. గ్రామ పంచాయతీ చూసుకుంటారా? రజక జాతికి కోపాన్ని చూసుకుంటారా? రజకులు శాపాలు తగిలితే మీరు మట్టి కొట్టుకుపోతారు, బొమ్మల గడ్డలాగా పోతారు. సో, ఇది పెద్దలారా, మిత్రులారా. సో, ఖచ్చితంగా కొమెర జాతరకు సంబంధించిన ఇన్సిడెంట్లో రజక కుటుంబానికి న్యాయం జరగాలి. ఖచ్చితంగా ఆ కుటుంబానికి సంబంధించి ఏదైతే ఉన్నదో ₹1,00,00,000 ఆ కుటుంబానికి ఇవ్వాలి. దాంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. సో, ముఖ్యంగా ఆహ్, వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ లోన్స్ కూడా ఇచ్చి ఆ కుటుంబాన్ని రజక కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ రాబోయే కాలంలో ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఖచ్చితంగా గ్రామ పంచాయతీలో, ఆ మండలంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో, ఆ పరిసర ఎమ్మెల్యే సెగ్మెంట్లో ఉండే గ్రామ పంచాయతీల్లో ఖచ్చితంగా అవగాహన సదస్సులు పెట్టి కుల వివక్షని తగ్గించే కార్యక్రమాలు ప్రభుత్వ అధికారులు చేయాలి. ఆ విధంగా ముందుకు పోవాలి. సో, ఇమీడియట్‌గా సంబంధించిన అధికారులు, రాంగ్ రిపోర్ట్స్ రాసినట్టు అధికారులు, లంచగొండి అధికారులను సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, సో, నేను గరిడేపల్లి సత్యనారాయణ. థ్యాంక్ యూ వందనాలు పెద్దలారా, మిత్రులారా.